నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సినీ సెలబ్రిటీలు ఎప్పుడు ఎవరి ప్రేమలో పడతారో చెప్పడం కష్టం. అలాగే ఎప్పుడు కలిసి ఉంటారో, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో కూడా చెప్పడం కష్టం. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు అనుకుంటున్నారా? అదేనండి, మన మెగా డాటర్ నిహారిక గురించి. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిహారిక తొలుత యాంకర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అయింది. ఆ తర్వాత హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది, కానీ సక్సెస్ కాలేకపోయింది. నిహారిక కొణిదెల మెగా డాటర్ ఇమేజ్తో పాటు ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ను కూడా బిల్డ్ చేసుకుంది. హోస్ట్గా, హీరోయిన్గా, ప్రొడ్యూసర్గా ఇలా రకరకాల క్యారెక్టర్స్ను ఆమె టాలీవుడ్లో పోషించింది. ఇక జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన నిహారిక విడాకుల తర్వాత మళ్ళీ టాలీవుడ్లో యాక్టివ్ అయింది. ఆ తర్వాత పెద్దల ఇష్టం ప్రకారం జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. పెళ్లైన 2 సంవత్సరాలకే విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ప్రేమలో ఉందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈమె ప్రేమకి కుటుంబ సభ్యులు ఎవరూ అడ్డు చెప్పలేదట. పెళ్లి కూడా త్వరలోనే చేసుకోబోతున్నట్లు సమాచారం. వరుడు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాడే అంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం అన్నది పూర్తిగా తెలియదు. అయితే నిహారిక పెళ్లికి సంబంధించిన వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇక ఈమె కెరీర్ విషయానికి వస్తే యాంకర్గా కెరియర్ ప్రారంభించి తర్వాత ముద్దపప్పు ఆవకాయ అనే షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్గా చేసింది. తర్వాత 2016లో ఒక మనసు సినిమాతో వెండితెరపై మెరిసింది. తర్వాత సూర్యకాంతం సినిమాలోనూ నటించింది. కానీ ఇవేమీ పెద్దగా ఆమె కెరీర్కి ఉపయోగపడలేదు. సినిమా కెరీర్ అంతగా సక్సెస్ అవ్వలేదు. అటు మ్యారేజ్ లైఫ్ కూడా ఫెయిల్ అవ్వడంతో నిహారిక చాలా కాలం డిసప్పాయింట్లో ఉండిపోయింది. ఆ తర్వాత టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతోంది ఈ బ్యూటీ. అయితే ఇప్పటి వరకు నిహారిక గురించి వినిపించని ఓ కొత్త వార్త తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే నిహారిక రెండో పెళ్లి. అవును, విడాకుల తర్వాత చాలా ఇంటర్వ్యూలు ఇచ్చుంటుంది నిహారిక. అయితే అందులో కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమెకు సెకండ్ మ్యారేజ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు విడాకులు తీసుకున్నారు కదా, మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. అయితే ఆమె అప్పుడు చాలా డిఫరెంట్గా స్పందించింది. తప్పకుండా చేసుకుంటాను అంది. పెళ్లి చేసుకోకపోవడానికి నాకేమీ వయసు అయిపోలేదు కదా. నా ఏజ్ చాలా తక్కువ. నా కెరీర్ గురించి ఆలోచించుకునే హక్కు నాకుంది. నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటానని అన్నారు. అయితే కాదు, ఎవరైనా నచ్చితే ప్రేమ వివాహానికి కూడా రెడీ అన్నారు నిహారిక. ఈ క్రమంలో ప్రస్తుతం నిహారిక పెళ్లికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంతో ఏమో తెలియదు కానీ త్వరలో మెగా డాటర్ మరోసారి పెళ్లి పెట్టలేకపోతున్నట్లు సమాచారం. అంతేకాదు, మరో హైలైట్ న్యూస్ కూడా షికారు చేస్తోంది. అదేంటంటే నిహారిక ఓ యంగ్ హీరోని ప్రేమించిందని, అతనితోనే 3 ముళ్ళు వేయించుకోబోతోందనే టాక్. మరి ఈ న్యూస్లో నిజం ఎంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్త వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో అఫీషియల్గా అనౌన్స్ అయితే కానీ తెలియదు.
చూడాలి మరి నీహారిక పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో. ఇక ఆ మధ్య ఏపీ ఎలక్షన్స్ టైంలో నీహారిక రాజకీయాల్లో కూడా వస్తుందని న్యూస్ నెట్టింట తిరిగింది. కానీ అందులో నిజం లేదని ఆ తర్వాత తెలిసింది. కానీ నీహారిక పాలిటిక్స్లోకి రావాలని ఫ్యాన్స్ నుంచి ప్రెజర్ ఉందని మాత్రం తెలుస్తోంది. మరి నీహారిక ఫ్యూచర్లో ఏం చేయబోతుందో చూడాలి. అయితే ఈ భామ రెండోసారి చేసుకోబోయే పెళ్ళైనా 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇది ఇవాంటి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.